గౌరీ, గౌరీ పూజ. ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులిరువురు మందరగిరి పర్వతము మీద కూర్చుని ఉన్నారు. వారిని ఆ పర్వతము ఒక జీవ స్వరూపమును పొంది సేవిస్తోంది. అంతటి లోకాధినాథుడైన శంకరుడు పార్వతీ సహితుడై వచ్చి కూర్చుని ఉన్నప్పుడు ఆయనను సేవించుకునే భాగ్యము కలగడం చాలా గొప్ప విషయం. అందుచేత ఆ పర్వతం ఆయనను సేవిస్తోంది. పార్వతీదేవి నలుపు రంగులో ఉంటుంది. లక్ష్మీదేవి ఎరుపు రంగులో ఉంటుంది. సరస్వతీదేవి తెలుపు రంగులో ఉంటుంది. దీనిని గురించి మనకు ఒక విచిత్రమైన విషయమును ప్రతిపాదన చేస్తూ ఉంటారు. పరమశివుని చెల్లెలుగా సరస్వతీదేవి సంభావించబడుతుంది. శంకరుడు తెల్లగా ఉంటాడు. ఆయన వాహనమైన వృషభము తెల్లగా ఉంటుంది. ఆయన ఉండే పర్వతము తెల్లగా ఉంటుంది. ఆయన వేసుకునే పుర్రెలమాల తెలుపు. ఆయన ఒంటికి రాసుకునే విభూతి తెలుపు. తెల్లటి శంకరుడు మనకి జ్ఞానప్రదాతయై ఉంటాడు. తెల్లటి భస్మమును అలదుకొని ఉంటాడు. అసలు యథార్థమునకు తెలుపు, నలుపు ఈ రెండు రంగులు కావు అని శాస్త్రం నిర్ణయించింది. తెలుపు కిరణము విడిపోతే అందులో నుంచి 7 రంగులు వస్తాయి. దేనిని తాను పుచ్చుకోకుండా ప్రతిఫలించే గుణము ఉంటే దానిని తెలుపు అని పిలుస్తాము. అంతేకాని దాని యందు ప్రత్యేకమైన రంగును చెప్పడం కుదరదు. దేనిని ప్రతిఫలించకుండా అన్నింటినీ తనలోకి తీసుకునే గుణమున్న దానిని నలుపు అంటారు. ప్రతిఫలిస్తే తెలుపు. అన్నింటినీ లోపలికి పుచ్చుకుంటే నలుపు. తాను లోపలికి తీసుకోవలసినది శంకరుడు. తాను ప్రత్యేకముగా పుచ్చుకోవలసినది అన్నది లేకుండా తనలో తాను రమిస్తూ ఉంటాడు. అందులో మొట్టమొదట కిరణములు వెలువడుతున్నప్పుడు మొదటి రంగు ఎరుపు వస్తుంది అంటారు. సృష్టి ఆవిర్భావమునందు కూడా అరుణాం అనే అమ్మవారు ఎరుపు రంగుతోనే ప్రారంభమవుతుంది. అందుకని తెలుపు శంకరుడు. సరస్వతీదేవి కూడా సర్వశుక్ల సరస్వతి అనగా తెలుపు. పరమశివుడు కేవలం జ్ఞానమును ఇస్తాడు. అలాగని ఆయన ఐశ్వర్యమును ఇవ్వడని కాదు. చాలా గొప్పది ఇచ్చేవాడు. ఒక తక్కువ విషయమును ఇవ్వడం పెద్ద విశేషం కాదు. అందుచేత శంకరుడు జ్ఞానమును ఇస్తాడు, ఐశ్వర్యమును ఇస్తాడు, ఆయుర్దాయమును ఇస్తాడు. ఆయన అన్నింటినీ ఇవ్వగలడు. తెల్లటి శంకరుడు, తెల్లని రంగుతో చెప్పబడిన శంకరుడు జ్ఞానప్రదాత అయినట్లే తెల్లటి సరస్వతీదేవి శంకరుని చెల్లెలుగా చెప్పబడుతుంది. ఆమె కూడా జ్ఞానమే ఇస్తుంది. అన్నా చెల్లెళ్ళు ఇద్దరిది ఒకటే పోలిక. బ్రహ్మగారు సృష్టికర్త, ఆయన ఎరుపు. ఆయన చెల్లెలైన లక్ష్మీదేవి కూడా ఎరుపు. ఇక నల్లనివాడు నారాయణుడు. నల్లని నారాయణునికి చెల్లెలు నారాయణి. నారాయణి అనగా పార్వతీదేవి. నల్లని పార్వతీదేవి నల్లని నారాయణుని యొక్క సోదరి. సాధారణంగా శంకరుడు ఎప్పుడైనా రాక్షస సంహారము చేయవలసి వస్తే అవతార స్వీకారము శంకరుని యందు ఉండదు. శంకరుని స్వరూపము ఎప్పుడూ తనకు తానుగా ఉంటుంది. అవతార స్వీకారమును నారాయణుడు చేస్తాడు, నారాయణి చేస్తుంది. అందుకే మీరు పరిశీలించినట్లయితే ఆ ఇద్దరి ప్రతిజ్ఞలు ఒక్కలాగా ఉంటాయి. భగవద్గీతలో నారాయణుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. అమ్మవారు యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా పేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. సాధువులు అయిన వారు ఎక్కడెక్కడ నేను అవతరించాలని కోరుకుంటారో అక్కడ నేను ఒక శరీరమును దేహమును స్వీకరిస్తున్నాను అని దేవి భాగవతంలో అమ్మవారు అంటుంది. ఎప్పుడెప్పుడు సాధువులైన వారికి ఇబ్బంది కలుగుతుందో, ఎప్పుడెప్పుడు నేను ధర్మ ప్రతిష్టాపన కోసమని రాక్షస సంహారము చెయ్యడానికి ఒక అవతారమును స్వీకరించవలసి వచ్చిందో అప్పుడు నేను ఒక కొత్త అవతారమును స్వీకరించి ధర్మ సంస్థాపన చేసి రాక్షస సంహారము చేస్తాను అని అమ్మవారు అంటుంది. ఆమె రంగులోనే ఉన్న పుంస్వరూపమైన నారాయణుడు అలాగే అంటాడు. అసలు యథార్థమునకు శాస్త్రము నారాయణుడు, నారాయణి అని కాదు. పుంస్వరూపముగా కనపడితే నారాయణుడు, ఆయన అలంకార ప్రియుడు. నారాయణి స్త్రీ రూపంలో ఉంటే ఆమె కూడా అలంకార ప్రియ. సహజంగా స్త్రీ అలంకార ప్రియ. అందున అమ్మవారు మహాపతివ్రత. అందుచేత ఆవిడ కూడా అలంకారమును స్వీకరిస్తుంది. శంకరుడు అభిషేక ప్రియుడు, మహాజ్ఞానము కలిగినవాడు. వేరొకరి జ్ఞానమును ఇయ్యగలిగినవాడు. వేరొకరికి జ్ఞానమును ఇయ్యగలిగినవాడు. అందుకని ఆయన ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు. తనలో తాను రమించే స్వరూపమున్నవాడు శంకరుడు. కాబట్టి ఈ అమరిక చాలా గమ్మత్తుగా ఉంటుంది. భగవంతుని పట్ల ఏర్పడిన ఈ బంధుత్వములను మీరు
పూర్తి లౌకికమైన చట్టంలోకి బిగించే ప్రయత్నం చేయకూడదు. ఇవి ఆయా మూర్తుల ప్రధానమైన స్వరూపమును, స్వభావమును ఆవిష్కరించడానికి చేసే ప్రయత్నం. అంత మాత్రం చేత ఒకరు చేసిన పని ఇంకొకరు చేయకుండా ఉండాలని ఎక్కడా ఉండదు. మీరు భాగవతం చదివినట్లయితే అందులో కృష్ణ పరమాత్మ పరబ్రహ్మ. కృష్ణుడు పరబ్రహ్మంగా చెప్పబడతాడు. ఆయనే సృష్టి స్థితి లయ చేస్తున్నాడు. మీరు శివమహాపురాణం చదివినట్లయితే శంకరుడు సృష్టి స్థితి లయ చేస్తున్నాడు. ఇప్పుడు శంకరుడు చేసినట్ట, కృష్ణుడు చేసినట్ట, దేవీ భాగవతం చదివినట్లయితే వీళ్ళిద్దరి కన్నా అమ్మవారు చేసినట్టు కనపడుతుంది. ఈ మూడింటిని మీరు చదివినట్లయితే అయోమయాన్ని పెంచుకోవాల్సిన అవసరంను మీరు పెంచుకోకూడదు. ఎవరికి ఏ మూర్తి యందు మనసు తొందరగా నిలబడడానికి అవకాశం ఉంటుందో సాకారంచ నిరాకారం నిర్గుణం గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇతి వేదాంత డిండిమః అని శంకరాచార్యుల వారు వేదాంత డిండిమంలో అంటారు. సగుణం నిర్గుణం సాతు విధా ప్రోక్త మనీషిభిః సగుణరాగిభిశ్చైవాన్ నిర్గుణాతి విరారభిః అని దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు అంటాడు. కోరిక తీరాలని అనుకుంటున్న వారందరూ సగుణంగా ఒక మూర్తిని ఆరాధన చేస్తారు. ఏ విధమైన కోరిక లేకుండా మోక్షమును మాత్రమే ఆపేక్షించేవారు కేవలము జ్ఞానమును పొందడం కోసం, సత్య వస్తువు దర్శనమును అపేక్షించడం కోసం, తన స్వరూపమును తనకు తెలియడం కోసం చేసే ప్రయత్నం ఉన్నవాళ్ళు ఒక మూర్తి అవసరము లేని నిర్గుణమును ఉపాసన చేస్తారు. యథార్థమునకు ఉపాసన యందు కరచరణాదులతో కూడిన మూర్తి ఉపాసన కన్నా కరచరణాదులు లేకుండా మధ్యలోకి వచ్చిన రూపి అయిన లింగోపాసనము ఒక స్థాయిలో పైమెట్టుగానే శాస్త్రం నిర్ణయం చేసింది. అది ఏ ఆరాధనా విధానమునందు దోషం పట్టడానికి కానీ, దానిని తక్కువ చేయడానికి కానీ, ఒకదానిని పెంచి చెప్పడానికి కానీ చేసే ప్రయత్నం కాదు. మీ కళ్ళ ఎదురుకుండా కాళ్ళు చేతులతో ఒక మూర్తి నిలబడి ఉన్నట్లయితే మీరు తొందరగా ఆ మూర్తి యందు మనసు నిలబెట్టడం తేలిక. శివలింగమును అరూపరూపి అన్నారు. రూపము ఉన్నదా అంటే ఉన్నది, రూపము లేదా అంటే లేదు. కానీ శివలింగమును ఉపాసన చేసేవాడు ఒక మెట్టు పైన చేయవలసి ఉంటుంది. అందుకే ధ్యాన శ్లోకం ఇలా చెప్తుంది. ఆపాతాళన భస్తలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అంటుంది. బ్రహ్మాండమంతటా నిండి నిబిడీకృతమైపోయినది ఏది ఉన్నదో అదే ఈ శివలింగము. అదే ఇక్కడ సూక్ష్మ రూపంలో కనపడుతోందని తాను ఇక్కడ పూజ చేయగలగాలి. ఆ పైన చంద్రుడి నుంచి స్రవిస్తున్న అమృత ధారల చేత తడుస్తున్న శివలింగమే ఇక్కడ ధారాపాత్రలోని జలముల చేత తడుస్తున్నది అనే భావన ఇక్కడ చేయగలగాలి. ఈ భావనతో పూజ చేయడం ఒక మెట్టు పైన ఉంటుంది. కాబట్టి ఉపాసన యందు సాకారోపాసన కన్నా లింగోపాసన ఒక మెట్టు పైనే ఉంటుంది. అలా చెప్పడంలో పక్షపాతంతో చెప్పడం కానీ, ఒక మెట్టు తక్కువ చేయడం కానీ ఉండదు. ఈ విషయంలో పెద్దలైన విశాల హృదయం కలిగిన ప్రాజ్ఞులు చాలా గొప్పగా మాట్లాడారు. వారు దేనిని తక్కువ చేసి మాట్లాడలేదు. కరచరణాదులతో కూడిన మూర్తి ఉపాసన కరచరణాదులు లేని మూర్తి ఉపాసనకు ఆలంబనము అవుతుందని వారు చెప్పారు. పరమాచార్య స్వామి అయితే ఒక గొప్ప మాట మాట్లాడారు. ఆయన 2 శ్రీశైలములు ఉన్నాయని, శ్రీశైలము శ్రీని ద్రవిడ భాష యందు తీరు శబ్దముతో సంబోధిస్తారు. శైలము అనగా మలై, కాబట్టి శ్రీశైలము తిరుమల, కాబట్టి వెంకటాచలము ఒక శ్రీశైలము, కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలము ఒక శ్రీశైలము. క్రింద ఉన్న శ్రీశైలములో కరచరణాదులతో ఉన్న మూర్తి ఉన్నాడు. పై శ్రీశైలంలో కరచరణాదులు లేని మూర్తి ఉన్నాడు. కరచరణాదులతో ఉన్న మూర్తి ఉపాసన బాగా చేయగా ఆయన అనుగ్రహము కలిగితే మీరు కరచరణాదులు లేని ఉపాసనకు చేరగలరు. చిట్ట చివరికి మీరు అసలు ఎదురుగుండా ఏ వస్తువు భగవత్స్వరూపంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మనకు లలాటమునందు జ్ఞాననేత్రము ఒకటి ఉన్నది. ఆ జ్ఞాననేత్రము కానీ విచ్చుకుంటే మాంసనేత్రము చేత అనేకముగా చూడబడుతున్న వస్తువులు కేవలము ఒక్కటే అనే ఒకటిలోకి ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఆ ఒకటిలోకి వెళ్ళడం కోసం ఉపాసన ప్రారంభం కావాలి. చిట్ట చివరికి ఉన్నది ఒక్క వస్తువే అని తెలుసుకోవాలి. రెండవ వస్తువు అన్నది లేనే లేదు. ఏది కనపడినా అంతటా పరమేశ్వరుడే.